నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ నిజామాబాద్ నవీన్, దానికి సంబంధించి చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పసుపు బోర్డుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇదే గతంలో ఎంపీగా పోటీ చేసినటువంటి అరవింద్ దీనికి బాండ్ పేపర్ కూడా రాసి ఇవ్వడం, తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఆయన్ని విమర్శించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు అనుకున్నటువంటిది సాధిస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికలు మరికొన్ని రోజులు సమీపిస్తున్న నేపథ్యంలో ఫలించిన ఎంపీ అధికార యంత్రాంగం అని చెప్పుకోవచ్చు. ఇక పసుపు బోర్డుతో అధికార బీఆర్ఎస్కు ఒక రకంగా చెక్ పడిందని బీజేపీ నేతల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇక గతంలో పసుపు బోర్డుపై బీఆర్ఎస్ వరకు రాజకీయ ఎమ్మెల్సీ కవిత కానీ చాలా మంది నేతలు విమర్శించినటువంటి పరిస్థితి, ఫ్లెక్సీ కూడా పెట్టి నిరసన తెలిపినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఈసారి పూర్తిగా అది అరవింద్ కలిసి వచ్చే అంశం. అంతే విమర్శించిన వారు ఇప్పుడు నోరు కట్టడి చేసుకునేలాగా ఒక పసుపు బోర్డు ప్రకటన అనేది కేంద్రం నుంచి గుడ్ న్యూస్ రావడంతో ఒక్కసారిగా అరవింద్కి సపోర్ట్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ఏంటి సరే నవీన్ చెప్పండి. నిజామాబాద్ కు పసుపోడు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ ఇవ్వడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం మారిపోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండించే రైతులు ఎక్కువగా ఉంటారు. నిజామాబాద్ జిల్లా సంబంధించి ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, అలాగే బాల్కొండ, బోధ నియోజకవర్గాల్లో ఎక్కువగా పసుపు పంట పండిస్తున్నారు. ఎక్కువ మంది పసుపు మీదనే కూడా ఇక్కడ ఉన్న రైతులు ఆధారపడి ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా నిజామాబాద్ జిల్లాలకు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే తమకు లాభాలు చేకూరుతాయని చెప్పి రైతులు కూడా కొన్ని సంవత్సరాలుగా ఆందోళన పడ్డారు. అయితే ఆ తరుణంలో కూడా ఎంపీ కవిత ఇప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు తెస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. అయితే తన 5 సంవత్సరాల పాలనలో ఇంతవరకు పసుపు బోర్డు తేకపోవడంతో కూడా 2018 జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో రైతులంతా పసుపుకు సంబంధించిన రైతులంతా ఏకమై ఇటు కవితని ఓడించారు. అయితే సుమారు వందలాది మంది కూడా పసుపు రైతులు అక్కడ ఉన్నట్టు ఈ కవితకు వ్యతిరేకంగా కూడా పార్లమెంట్ కు ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చారు. దాంతో పాటు ఇటు ఎంపీగా బీజేపీ తరఫున బరిలో దిగినటువంటి ధర్మపురి అరవింద్ కు సపోర్ట్ గా నిలిచారు. దీంతో ఇటు ఎమ్మెల్సీ కవిత చేతులు ఎంపీగా అరవింద్ కూడా అత్యధిక మెజార్టీ గెలుపొందారు. దీనికి ప్రధాన కారణం పసుపు రైతులు అని చెప్పవచ్చు. పసుపు రైతులకు తాను అధికారం గెలిపిస్తే 10 రోజుల్లో కూడా పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పి కూడా అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. అయితే బాండ్ రాసి ఇవ్వడంతో ఇక్కడ నమ్మిన పసుపు రైతులు అరవింద్ ఎంపీగా గెలిపించారు. అయితే ఎంపీగా గెలిపించిన 4 సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు పసుపు బోర్డు తేకపోవడంతో కూడా ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పసుపు బోర్డు తెప్పిస్తా అని హామీ ఇచ్చావు, బాండ్ పేపర్ కూడా రాసిచ్చావు. ఇంతవరకు పసుపు బోర్డు విషయంలో ఎలాంటి కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఇంతవరకు హామీ కూడా లభించలేదని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు పదే అనేక సందర్భాల్లో కూడా ఎంపీ అరవింద్ ప్రశ్నిస్తున్న సందర్భంగా ఉంటుంది. అనేక విధాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ ఏదైతే నిజామాబాద్ జిల్లాలో సంబంధించిన ఇటు ఆర్మూర్ కావచ్చు, నిజామాబాద్ రూరల్ కావచ్చు, ఇటు బాల్కొండ నియోజకవర్గాల్లో ఏదైతే ఇటు అరవింద్ కార్యక్రమాల్లో కూడా పసుపు రైతులు పేరిట బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అరవింద్ను అడ్డుకుంటూ వచ్చారు. అయితే పసుపు అయితే దీనికి ఇంతకు ముందు కూడా కేంద్ర ప్రభుత్వం ఇలాంటి తాను అధికారంలో వచ్చిన తర్వాత అన్ని బోర్డులను కూడా రద్దు చేసింది. పసుపు బోర్డు విషయం బదులుగా నిజామాబాద్ జిల్లాకు స్పైస్ బోర్డు కూడా ప్రకటించింది. అయితే తమకు కావాల్సింది స్పైస్ బోర్డు కాదు, పసుపు బోర్డు కావాలంటే కూడా ఎమ్మెల్సీ కవిత కూడా చాలా విషయాలు కూడా సందర్భాల్లో కూడా ఎంపీ అరవింద్ ను ప్రశ్నించి వస్తారు. దీనికి తగ్గట్లు కానీ కొన్ని నెలల క్రితం కూడా నిజామాబాద్ పట్టణ కేంద్రంలో ఎంపీ అరవింద్ గారు పసుపు బోర్డు ఎక్కడ అని చెప్పి కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల ద్వారా కూడా పసుపు బోర్డు ఇంతవరకు తెప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చావు, ఇంతవరకు కూడా అమలు కాలేదని చెప్పి ఫ్లెక్సీల రూపంలో కూడా ఇక్కడ ఎంపీ అరవింద్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రశ్నించడం జరిగింది. దీనికి కౌంటర్ గా మరుసటి రోజే ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఇలాంటి హామీలు ఇచ్చారు. నెరవేరిన హామీల విషయంలో కూడా ఇటు ఎంపీ అరవింద్ సంబంధించిన అభిమానులు కావచ్చు, ఇటు బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు కొన్ని ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇందులో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. అలాగే ఎన్ఆర్ఐ సెల్ అన్నారు, ఎన్ఎస్ సెల్ కూడా ఇంతవరకు అమలు కాలేదు. మీరు దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, దళితులకు 3 ఎకరాల భూమి కూడా ఇంతగా ఇవ్వలేదని చెప్పి కూడా అనేక రైట్ నవీన్, ఒకటే గతంలో అంటే సీఎం కూతురుగా ఉన్నటువంటి కవితపై ఒక రకమైనటువంటి రికార్డు సృష్టించి అరవింద్ గెలిచినటువంటి పరిస్థితి చాలా వరకు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సో అలాంటి కేవలం ప్రధానంగా పసుపు బోర్డు అంశంపైనే తను రాసిచ్చినటువంటి బాండ్ పేపర్ నేపథ్యంలో ఓట్లు వేస్తారు, గెలిపించారు అనేది బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా వాదన కూడా ఉంది. సో దాన్ని ఇప్పుడు తర్వాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత, ప్రకటన చేసిన తర్వాత పసుపు రైతులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఏమైనా దానికి సంబంధించిన సమాచారం ఉందా? అంటే ప్రస్తుతంగా ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిజామాబాద్ రైతులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు బీజేపీ నాయకులు కూడా తమ నాయకుడు అయినటువంటి ఎంపీ అరవింద్
పసుపు బోర్డు తెప్పిస్తారని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా స్పైస్ బోర్డు తీసుకొచ్చాడు. దాంతో పాటు పసుపు బోర్డు కూడా తీసుకొచ్చాడు. ఇది సాధించిన ఘనత తమ బీజేపీ ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పి కూడా బీజేపీ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే ఈ పసుపు బోర్డు ప్రకటన రావడంతో కూడా పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో ఒక్కసారి రాజకీయాలు మారిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే పసుపు బోర్డు విషయంలో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ అరవింద్ టార్గెట్ గా చేస్తూ కూడా ఎన్నికల ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఆ పసుపు బోర్డు ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటన రావడంతో పూర్తిగా ఇది క్యాచ్ ఇటు బీజేపీ నాయకులు కూడా క్యాచ్ చేసుకొని ఆ ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే తమ ఆయన ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాము పసుపు బోర్డు విషయంలో, కొద్దిగా లేట్ అయినా సరే కానీ పసుపు బోర్డు తీసుకొస్తున్నామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే అది బీజేపీ ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చాయి. డబుల్ బెడ్రూమ్ లో కావచ్చు, దళితుల 3 ఎకరాల భూమి కావచ్చు, దళితుని సీఎం చేస్తున్నారు, ఎన్ఐఆర్ సెలవు ఎప్పుడు చేస్తామో ఇంతవరకు కూడా ఇలాంటి కూడా అమలు జరగలేదని చెప్పి కూడా ప్రజలకు వద్దకు వెళ్లి ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీని కౌంటర్ చేసే పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ప్రకటనతో ఆ బీజేపీ పార్టీకి పెద్ద ఎత్తున కూడా రానున్న ఎన్నికల్లో ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు రాజశేఖర్. నవీన్, ఇంకోటి అంటే ఇదే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యం చాలా వరకు బీఎస్ పార్టీకి ఈ అంశం అనేది ప్రతిసారి రాజకీయ అస్త్రంగా ఉన్నటువంటి పరిస్థితి విమర్శించడానికి. సో ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నేతలు ఏమంటున్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు ప్రధానంగా? అంటే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటనతో కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా ఇది ఎన్నికల స్టంట్ మాత్రమే, ఎన్నికల దగ్గర పడడం, రోజు రోజుకు బీజేపీ పార్టీలో ఆదరణ తగ్గిపోవడం, ఇటు తమ పార్టీకి కూడా ఆదరణ ప్రజలలో పెరగడంతోనే ఇటు ఎక్కడ ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీ పూర్తిగా అభ్యర్థులు డిపాజిట్ దక్కవనే ఉద్దేశంతోనే ఇటు కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటన విడుదల చేసిందని చెప్పి కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే దీనికి కౌంటర్ గా ఇటు బీజేపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా తాము చెప్పిన ఎన్నికలు ఏదైతే తమ నాయకుడు అయినటువంటి ఎంపీ అరవింద్ ఎలాంటి హామీ ఇచ్చారో పసుపు బోర్డు విషయంలో తీసుకొచ్చాము, కానీ ఇటు అధిక బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఎలాంటి హామీ ఇచ్చినప్పటికీ ఇంత 9 సంవత్సరాలు అవుతుంది, ఎలాంటి హామీ కూడా ఇంత నెరవేర్చిన పాపన పోలేదు. తమ అధినేత ఇచ్చినటువంటి ఏకైక వాగ్దానం ఇదే పసుపు బోర్డు కూడా తీసుకొచ్చామని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఇప్పుడు బీజేపీ ఇటు ఆ పసుపు బోర్డు విషయం మాత్రం బీజేపీ పార్టీకి మాత్రం పెద్ద ఎత్తున కలిసి వచ్చే అంశాన్ని చెప్పవచ్చు రాజశేఖర్.